నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్లో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. షార్ట్ సర్క్యూట్తో ఎలక్ట్రికల్ బస్సు దగ్ధం. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు సురక్షితం. కిసాన్ సమ్మాన్ నిధిని రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. జమ్మిగుంట కిసాన్ నిధి విడుదల సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్న ఘనత ప్రధాని మోదీదని వెల్లడి. మిడ్మానేరు ఎండిపోవడానికి కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యమే కారణం. మిడ్మానేరులో కబడ్డీ, క్రికెట్ ఆడి వినూత్నంగా నిరసన తెలిపిన మాజీ ఎమ్మెల్యే సుంకే. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్. వరుణదేవుడి కరుణ కోసం అరిగోస పడుతున్న అన్నదాతలు. వర్షాలు కురవాలంటూ కప్పతల్లి ఆట ఆడి వరుణ హోమం చేసిన కోరిన్ గ్రామస్తులు. సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు వృద్ధి చెందాలంటూ మొక్కులు. కరీంనగర్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒలింపిక్ డే రన్ ను ఆదివారం ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాల నుంచి జరిగిన ఈ రన్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కరీంనగర్ జిల్లా క్రీడలు యువజన శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని రగిల్చి క్రీడా రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ఒలింపిక్స్ స్ఫూర్తిని రగిలించేందుకు ఈ రన్ దోహదపడుతుందన్నారు. జిల్లాలోని క్రీడా సంఘాలను సమన్వయపరిచి క్రీడారంగ అభివృద్ధిలో ఒలింపిక్ అసోసియేషన్ది ముఖ్య భూమిక అన్నారు. విద్యార్థులు తమకు అభిరుచి ఉన్న క్రీడల్లో పాల్గొంటూ జిల్లా రాష్ట్రానికి పేరు తేవాలన్నారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు నందెల్లి మహిపాల్ మాట్లాడుతూ సుదీర్ఘ చరిత్ర కలిగిన ఒలింపిక్ అసోసియేషన్ క్రీడా సంఘాలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ క్రీడారంగం అభివృద్ధికి పాటుపడుతున్నట్లు చెప్పారు. గతంతో పోలిస్తే జిల్లాల్లో ఉన్న క్రీడా మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత స్థితికి ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు వాటి ఆవశ్యకతపై సంపూర్ణ అవగాహన కలిగించేందుకు ఉద్దేశించిన ఒలింపిక్ డే రన్ను ప్రతి ఏటా జిల్లాలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గతంతో పోలిస్తే ప్రభుత్వాలు క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరిచి ఎక్కువ నిధులు కేటాయించడం సంతోషదాయకమన్నారు. అనంతరం అతిథులు క్రీడా జ్యోతిని వెలిగించి రన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ బాధ్యులు తుమ్మల రమేష్ రెడ్డి, కన్నా కృష్ణ, నాగిరెడ్డి, సిద్ధారెడ్డి, లక్ష్మణ్, వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాబు శ్రీనివాస్ గౌడ్, ఆడెపు శ్రీనివాస్, అంతర్జాతీయ పారా క్రీడాకారులు అంజనారెడ్డి, వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు వీర్పాల్ రెడ్డి, ఇజాజ్ అహ్మద్, కె సమ్మయ్య, సుమన్, కళ్యాణ్, రామానంద తీర్థ, బి రాజగోపాల్, హరికిషన్, ఈ రవీందర్, ప్రభాకర్, సత్యనారాయణ, కోచెస్ తదితరులు పాల్గొన్నారు. ఇట్టి రన్లో దాదాపుగా 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో బస్సు దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు ఉదయం 8 గంటల్లో కరీంనగర్ నుంచి హైదరాబాద్కు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. బస్సు అలుగునూరు దాటిన తర్వాత కాకతీయ కాలువ సమీపంలోకి రాగానే షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. అది గమనించిన డ్రైవర్ ప్రశాంత్ అప్రమత్తమై బస్సును పక్కకు ఆపేశాడు. బస్సు డోర్తో పాటు ఎమర్జెన్సీ గేట్లను ఓపెన్ చేసి ప్రయాణికులను వెంటనే బస్సులో నుంచి బయటకు పంపించేశారు. ప్రయాణికులను సురక్షితంగా కిందకు దింపేసిన తర్వాత బస్సులోని అగ్నిమాపక పరికరాలను ఉపయోగించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడడంతో అదుపులోకి రాలేదు. దీంతో 5 నిమిషాల్లో బస్సు మొత్తానికి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేసినప్పటికీ బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఏం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
8 o'clock అరౌండ్ 7:50 ఆ టైంకి కరీంనగర్లో బస్ ఎక్కి నా 10 minutes తర్వాత అంటే బస్ నుంచి ఏదో స్మెల్ రావడం స్టార్ట్ అయ్యింది. సడన్గా డ్రైవర్ ఎమర్జెన్సీ బటన్ నొక్కి ఇమీడియట్గా కిందికి దిగమన్నారు. మొత్తం బస్ స్టార్టింగ్ కింద నుంచి మొత్తం స్మోక్ రావడం స్టార్ట్ అయింది. దాని తర్వాత కిందికి వచ్చి ఇమీడియట్గా ఎక్స్టింగ్విషర్ వాడాం. ఎమర్జెన్సీ ఎగ్జిట్ చూస్తే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ అవ్వలేదు. కిందికి వచ్చి 2 ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటే దాని మీద స్ప్రే చేస్తాం. దాని తర్వాత వెనకాల సపోర్ట్గా వాటర్ ఉంటే వాటర్ స్ప్రే చేస్తాం. ఆ తర్వాత అంతే మొత్తం కింద కీలో లగేజ్ మొత్తం బయటకు తీసుకున్నాం. కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుల్లో 92% మంది రైతులు ఆ సొమ్మును సద్వినియోగం చేసుకుంటున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. తద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందన్నారు. గ్యారెంటీ లేని పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాడుకునే పాలకులు ఉన్న నేటి రోజుల్లో అందుకు భిన్నంగా గత ఏడేళ్లుగా క్రమం తప్పకుండా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పైసలను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిదేనని చెప్పారు. కరీంనగర్ జిల్లా జమికుంటలోని కేవీకేలో నిర్వహించిన 23వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి విడుదల కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కిసాన్ సమ్మాన్ నిధిని రైతుల ఖాతాల్లో జమ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాన్ని వర్చువల్ పీపీపీ ద్వారా వీక్షించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ గ్యారెంటీ లేని పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాడుకునే పాలకులు ఉన్న నేటి రోజుల్లో అందుకు భిన్నంగా గతేడేళ్లుగా క్రమం తప్పకుండా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పైసలను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిదేనని చెప్పారు. 2019 ఫిబ్రవరి నుంచి నేటి వరకు రైతుల ఖాతాల్లో 5 లక్షల కోట్లకు పైగా జమ చేశారు. ఒక్క విడత కూడా లేట్ చేయలేదు. దేశవ్యాప్తంగా 9,44 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు 23వ విడత కింద 18,880 కోట్ల నిధులు విడుదలయ్యాయి. నీతి ఆయోగ్ లెక్కల అధ్యయనం ప్రకారం సకాలంలో ఈ పైసలను రిలీజ్ చేయడం వల్ల 92% మంది రైతులు కిసాన్ సమ్మాన్ పైసలను వ్యవసాయ అవసరాలకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేయడానికి ఖర్చు చేస్తున్నారని తేలిందన్నారు. నరేంద్ర మోడీ గారి పైసలు అకౌంట్ పడ్డాయి. అప్పుడే ఎప్పుడన్నా ఆగినాయా? సంవత్సరం ఆగినాయా పైసలు? దేశంలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దేశంలో ఇంకేవాళ్ళు కానీ కోవిడ్ వచ్చినా ఏది వచ్చినా అన్ని దేశాల మధ్య యుద్ధాలు జరిగినా కూడా ఏ చేసినా కూడా ఇంతవరకు రైతులకు నరేంద్ర మోడీ ఇచ్చే పైసలు కిసాన్ సమ్మాన్ నిధి పైసలు ఒక్కరోజు ఒక్కసారి ఇప్పటి వరకు 22 విడుదల ఇస్తాం. 23వ విడుదల కూడా మన పశ్చిమ బెంగాల్ నుంచి నరేంద్ర మోడీ గారు వారి స్వాతంత్రంతో దేశవ్యాప్తంగా రైతుల అకౌంట్లో పనిచేస్తున్నారు. 9,60,00,000 మంది రైతుల అకౌంట్లో పైసలు 18,000 కోట్ల రూపాయలు 18,700 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో పడి దేశవ్యాప్తంగా. ఇప్పటి వరకు ఈ కిసాన్ సమ్మాన్ నిధి కోసం కేంద్ర ప్రభుత్వం 5,800 కోట్ల రూపాయలు కట్టింది. 5,800 కోట్ల రూపాయలు కేవలం కిసాన్ సమ్మాన్ నిధి కోసం 9 కోట్ల మంది కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక మాట ఇచ్చిందంటే ఒక సంక్షేమ పథకం కానీ. బీఆర్ఎస్ పాలనలో సముద్రాన్ని తలపించిన మిడ్ మానేరు కాంగ్రెస్ పాలనలో ఎడారిని తలపిస్తుందంటూ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వినూత్న ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి నీరు లేక బోసిపోయిన మిడ్ మానేరులో కబడ్డీ, క్రికెట్ ఆడి నిరసన తెలిపారు. మిడ్ మానేరు జలాశయం ఎండిపోవడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యమేనన్నారు. ఇక తెలంగాణకు గుండెకాయ లాంటి మిడ్ మానేరు జలాశయం పూర్తిగా ఎండిపోవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ పాలనలో బృహత్తరమైన కాళేశ్వర ప్రాజెక్టు కట్టి తెలంగాణకు సాగునీరు, తాగునీరు అందించామని నేడు దౌర్భాగ్య కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పిల్లలను వెంటనే మరమ్మతులు చేయించి నీటిని నిల్వ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసి చెరువులు, కుంటలు నింపాలన్నారు. ఇప్పటికే నీటి కొరతతో నాట్లు ఎండిపోతున్నాయని, రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని హెచ్చరించారు. రైతులను ఆదుకోవాలంటే వెంటనే సాగునీటిని అందించేందుకు
ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టాలని సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. లేవు మనమంతా చూస్తున్నాము, ఎక్కడ చూసినా కూడా ఎడారిని తలపించే విధంగా ఇవాళ మన మిడ్మానేర్ జలాశయం కనబడుతున్నటువంటి నేపథ్యంలో ఒక దిక్కు ఎలినీనో మరి కరువు వచ్చే పరిస్థితిలో, ఒక దిక్కు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే రైతన్న జూలై మాసం దాకా ఆకాశం దిక్కు చూసేటోడు చినుకు ఎప్పుడు పడుతుందా అని. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కరువు వచ్చేసింది. కరువు వస్తే కూడా ఆనాడు మరి కేసీఆర్ గారు ప్రాణాలకు తెగించి పోరాటం చేసింది తెలంగాణలో నీళ్లు నిధులు నియామకం చేయాలని. యావత్ సమాజంలో ప్రపంచ చరిత్రలో ఎక్కడినటువంటి విధంగా ఉద్యమాన్ని చేసి అనేక మంది మరి బలిదానాలై, వేల మంది బలిదానాలై అమరులైనటువంటి త్యాగ ఫలితంగా తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణ ఎట్లుండాలనుకున్నాడంటే 24 గంటల కరెంటు, 24 గంటల నీళ్లు, మరి రైతు బంధు, రైతు మరి బీమా, అదేవిధంగా అన్ని వర్గాలు సుఖ సంతోషాలతో ఉండాలి. మరి ఆనాడున్నటువంటి కరువు కాటకాలతో అల్లాడినటువంటి తెలంగాణ ప్రాంతం, మరి ఈ ప్రాంతం నుంచి వలసలు పోయి అదేవిధంగా కూలీ పని కూడా దొరకక సాగుకు యోగ్యత లేనటువంటి సందర్భాలలో ఇక్కడ నుంచి బొంబాయికి, భీమండికి వలసలు పోయినటువంటి పరిస్థితిని చూసినటువంటి ఆకలి చావులు, ఆత్మహత్యలు చూసినటువంటి కేసీఆర్ గారు మరి సావు నోట్లపై తెలంగాణ తెచ్చిన తెలంగాణ సుభిక్షంగా దేశానికి రోల్ మోడల్ ఉండాలని ఆనాడు కేసీఆర్ గారు మరి ప్రయత్నం చేస్తే కరీంనగర్ ఉమెన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన నీట్ పరీక్షకు అధికారులు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైన అభ్యర్థులను లోనికి అనుమతించలేదు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసలం ఉమెన్స్ కళాశాలలో ఏర్పాట్లను, బందోబస్తును పర్యవేక్షించారు. ఉమెన్స్ కాలేజీ నీట్ పరీక్షా కేంద్రానికి 2 విద్యార్థులు నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా చేరుకున్నారు. నిమిషం నిబంధన అమలులో ఉండడంతో నిర్వాహకులు, పోలీసులు వారిని లోపలికి అనుమతించలేదు. పరీక్ష రాసేందుకు అవకాశం ఇవ్వాలని సదరు విద్యార్థులు అధికారులకు వేడుకుంటూ అక్కడే ఏడ్చారు. ఎంత బతిమిలాడినా నిబంధనల ప్రకారం వీలు పడదని స్పష్టం చేయడంతో వారు కన్నీళ్లతోనే వెనుతిరిగి వెళ్లిపోయారు. చెప్పిల్లు మరి ఇన్స్ట్రక్షన్స్ ఇద్దరు క్లిప్స్ లాంటివి కూడా లేవు, ప్లాస్టిక్ క్లిప్స్, 2 ఫోటోస్ అంతే. మనం కూడా అంతే అంటారు మా పిల్లలు. మొత్తం బందోబస్తు ఆల్మోస్ట్ 300 పోలీస్ సిబ్బంది ఇక్కడ డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. ప్రతి సెంటర్లో స్టాటిక్ బందోబస్తు, ఫ్రిస్కింగ్ 2 లెవెల్స్లో జరుగుతుంది. ఫస్ట్ లెవెల్లో పోలీస్ వాళ్ళు చేస్తున్నారు, సెకండ్ లెవెల్లో ఎన్టీఏ ద్వారా హైర్ చేసిన సెక్యూరిటీ ఏజెన్సీస్ వాళ్ళు చేస్తున్నారు. ఇది కాకుండా కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ సెక్యూరిటీ కోసం స్పెషల్ ఎస్కాట్ ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ పోలీస్ ఎస్కాట్తో పాటు సిఆర్పిఎఫ్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చారు. వాళ్ళ ద్వారా కూడా మేము సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాము. స్ట్రిక్ట్లీ ఇక్కడ నుంచి కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ మూవ్మెంట్ విత్ పోలీస్ ఎస్కాట్ మేము ఎన్షూర్ చేస్తాము. చుట్టుపక్కన స్ట్రిక్ట్ పెట్రోలింగ్ నడుస్తుంది. ఇది కాకుండా సెక్షన్ 163 BNSS కింద కూడా ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది. 5 or more పీపుల్కి అన్నెసరీ గ్యాదరింగ్ చుట్టుపక్కన అలౌడ్ లేదు. చుట్టుపక్కన ఉన్న జిరాక్స్ షాప్స్ కూడా మేము క్లోజ్ చేసుకుంటున్నాము. ఇది కాకుండా అడిషనల్ ప్రికాషన్స్ టేకన్ బై ఎన్టీఏ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి రూమ్స్లో CCTV కెమెరాస్, కారిడోర్లో CCTV కెమెరాస్ ఉన్నాయి. ప్రతి స్టూడెంట్కి బయోమెట్రిక్ తీసుకుంటున్నారు. ఇది కాకుండా ప్రతి రూమ్స్లో ఫోన్ జామర్ కూడా పెట్టడం జరిగింది. సో ఈ ఆల్ దీస్ ప్రికాషన్స్ ఏమైనా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఎవరైనా వాడితే చీటింగ్ కోసం దీనికి ప్రివెంట్ చేయడానికి జామర్స్ వల్ల ఇది అవుతుంది. ఇది కాకుండా స్టూడెంట్స్కి ఫెసిలిటేట్ చేయడానికి కూడా వీ హ్యావ్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్. ఎక్కడైనా స్టూడెంట్ ప్యానిక్లో ఉంటే, వేరే సెంటర్లో రాంగ్ సెంటర్లో రీచ్ అయితే అప్పుడు కూడా మన వాళ్ళకి స్పెషల్ వెహికల్ అరేంజ్ చేయడం జరిగింది. మన పోలీస్ వాళ్ళకి ఫెసిలిటేట్ చేసి ఇక్కడ తీసుకొస్తారు కరెక్ట్ సెంటర్కి. ప్రతి సెంటర్ బయట ట్రాఫిక్ డిప్లాయ్మెంట్ కూడా జరిగింది. దీంట్లో పార్కింగ్ అండ్ ట్రాఫిక్ ప్రాబ్లం జరగకుండా మేము చూసుకుంటాము. సో ఇప్పుడు 5:15 వరకు ఈరోజు ఎగ్జామ్ అయిపోతుంది. విల్ ఎన్ష్యూర్ దట్ ఎగ్జామ్ ఈస్ కండక్టెడ్ పీస్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. వరుణ దేవుడి కరుణ కోసం అన్నదాతలు తాపత్రయపడుతున్నారు. వర్షాలు కురవాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరంలో కపతల్లి ఆట ఆడారు. గ్రామంలోని దేవాలయాల్లోని దేవతామూర్తులకు జలాభిషేకం చేశారు. అనంతరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో వరుణ హోమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వర్షాకాలం మొదలైన నెల రోజులు గడిచిపోతున్నా వరుణదేవుడు కరుణించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతాంగం కష్టాలు తొలగిపోయి పంటలు బాగా పండాలని, చెరువులు కుంటలు నిండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని దేవుళ్లను ప్రార్థించినట్లు తెలిపారు. గ్రామంలో మంచి వర్షాలు కురిసి వ్యవసాయం అభివృద్ధి చెందాలని సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కరీంనగర్ మానేరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పాథాలజీ ల్యాబ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. మానేరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు ముత్యం శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ ప్రారంభోత్సవానికి 320G జిల్లా గవర్నర్ అయిన సింహరాజు కోదండరాములు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ల్యాబ్ను ప్రారంభించారు. చిరకాల వాంఛ ఈరోజు నెరవేరింది. దానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఒక పర్మనెంట్ ప్రాజెక్టు చేపట్టాలనేటువంటి ఉద్దేశం దాంతో ప్రయత్నాలు జరిగినాయి. చివరగా ఈ సంవత్సరం ఈ పాథాలజీ సెంటర్ని, డయాగ్నోస్టిక్ సెంటర్ని ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సంవత్సరంలో ఉన్నటువంటి అధ్యక్షులు ముత్యం శంకర్ గౌడ్, తర్వాత జిల్లా కృష్ణ, తర్వాత రాజశేఖర్, వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ లయన్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో ఇప్పటికే పాథాలజికల్ ల్యాబ్స్ కరీంనగర్ పట్టణంలో 3 నెలకొల్పడం జరిగింది. 3 ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నాం. ముఖ్యంగా దీంట్లో కనుక చూసినట్టయితే ఈ లయన్స్ క్లబ్ పరీక్షా కేంద్రాల్లో కనుక చూసినట్టయితే మనకు అతి స్వల్పమైనటువంటి ధరలతోటి మేము సేవలు అందిస్తున్నాం. 10 to 25% మార్కెట్ మీద కనుక చూస్తే. సో దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన ఏదంటే రోగం రావడానికంటే ముందే మనం పరీక్షలు కనుక చేసుకున్నట్టయితే దాన్ని నివారించుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి పెద్దపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన నిత్య అల్పాహార కార్యక్రమం 1000 రోజులకు చేరుకుంది. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగులకు, వారి వెంట ఉన్న వారికి, ఆసుపత్రి సిబ్బందికి ప్రతిరోజు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు నిరంతరం అల్పాహారం అందజేస్తామని, నేటికి 1000 రోజులు పూర్తయ్యాయని, అల్పాహార వితరణ నిరంతర ప్రక్రియ అని, ప్రతిరోజు మేము అల్పాహారం రోగులకు, వారి బంధువులకు, సిబ్బందికి అందజేస్తున్నామని తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో మనం నిత్యం అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని మనం ఈ రోజు వరకు 1000వ రోజు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇది ప్రతిరోజు కూడా మనకు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే అటువంటి పేషెంట్లకు మరియు వారి యొక్క అటెండర్స్కు మనం బ్రేక్ఫాస్ట్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఇది 3 సంవత్సరాలు కాకుండా నిరంతరంగా చేయడానికి మన లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ముందు వరుసలో ఉంటుందని తెలియజేస్తూ, ప్రకృతి సౌందర్యాన్ని ఆధునిక విలాసవంతమైన డిజైన్లతో మేళవిస్తూ రూపొందించిన తాజా న్యాచురల్ డైమండ్ ఆభరణాల కలెక్షన్ నువాను కరీంనగర్లోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బ్రాంచ్లో ఘనంగా ఆవిష్కరించారు. ప్రకృతిలో కనిపించే సున్నితమైన ఆకృతులు, నిర్మాణాలు మన దృష్టికి అంతగా చిక్కని అందమైన వివరాల నుంచి స్ఫూర్తి పొందిన ఈ కలెక్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గీతాలు, తేనెగూడు నమూనాలు, భూమి సహజంగా సృష్టించిన విభిన్న ఆకృతులు, జీవంతో నిండిన ప్రకృతి డిజైన్లను ప్రతిబింబించేలా ఈ ఆభరణాలను తీర్చిదిద్దారు. 18 క్యారెట్లు, 14 క్యారెట్ బంగారంతో రూపొందించిన ఈ కలెక్షన్లో నేచురల్ డైమండ్స్తో పాటు రంగురంగుల రత్నాలు, సిరామిక్ కలర్, ఎనామిలింగ్, బహువర్ణ రోడియం ఫినిష్లను సమన్వయం చేసి మరింత ఆకర్షణీయంగా మలిచారు. నిర్మాణ బలాన్ని, సున్నితమైన అందాన్ని సమతుల్యం చేసేలా రూపొందించిన ఈ ఆభరణాలు వివిధ సందర్భాలకు అనువుగా ఉండే ఆధునిక శైలిని ప్రతిబింబిస్తాయి. ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కరీంనగర్ షోరూంలో నువా 3.0 న్యాచురల్ డైమండ్ జ్యువెలరీని లాంచ్ చేయడం జరిగింది. ఈ జ్యువెలరీ ఎస్పెషల్లీ న్యాచురల్ ప్యాటర్న్స్, లైఫ్ ఫామ్స్, ఆర్గానిక్ స్ట్రక్చర్ని ఇన్స్పైర్ చేసుకొని రూపొందించడం జరిగింది.
ఇందులో మల్టీ కలర్ టోన్ని, అదేవిధంగా బ్లాక్ డైమండ్స్ని, అదేవిధంగా సెరామిక్ ఎనామిల్ అనేది వాడడం జరిగింది. ఈ జ్యువెలరీ ఎస్పెషల్లీ ఫర్ యంగ్ ఉమెన్స్ కోసం లైట్ వెయిట్ కమ్ లగ్జరీ లుక్ అనే కాన్సెప్ట్ తోటి రెడీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పార్టీ వేర్ కానీ, కిట్టి వేర్ కానీ, అకేషన్ వేర్, గెట్ టుగెదర్ ఫంక్షన్స్కి ఇవి బాగా సెట్ అవుతాయి అన్నట్టు. ఇవన్నీ కూడా IGI సర్టిఫైడ్ డైమండ్సే. ఫ్యూచర్లో మీరు ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసుకున్నా కూడా 100% ఎక్స్చేంజ్ వాల్యూ అనేది ఉంటుంది. ప్రజెంట్ ఆఫర్స్ వచ్చేసి డైమండ్ వాల్యూ మీద అప్ టు 30% వరకు ఆఫర్ అనేది ఉంది. నా పేరు శ్రీ పూజిత. ఈరోజు నువా 3.0 కలెక్షన్ లాంచ్ చేయబడింది. ఈ కలెక్షన్ మెయిన్గా నేచర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి చేసిన కలెక్షన్, విచ్ ఈస్ వెరీ యంగ్ పీపుల్కి చాలా యంగ్ అండ్ డైనమిక్గా ఉంటుంది. 30% ఈ జ్యువెలరీ మీద 30% ఆఫర్ కూడా ఉంది. అండ్ ఆల్సో 27th రోజు ఇది ఎగ్జిబిషన్ కూడా ఉంది. దీనిది మోడల్స్ అన్నీ లైక్ చాలా డిజైన్స్ చాలా బాగున్నాయి. యంగ్ పీపుల్కి చాలా నచ్చుతుంది. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు బిజీగా మారిన జీవితాలు మనవి. ఇప్పుడున్న ఉరుకుల పరుగుల ప్రపంచంలో యోగా కీలకంగా మారింది. వర్క్ టెన్షన్, ఇతరత్ర మానసిక ఒత్తిడిని తట్టుకునేందుకు చాలామంది యోగా, ధ్యానం వైపు మొగ్గు చూపుతున్నారు. కాసింత సమయాన్ని యోగాకు కేటాయిస్తున్నారు. దీంతో ఇప్పుడిప్పుడే ప్రజల్లో యోగా, ధ్యానంపై అవగాహన పెరుగుతుంది. ఆరోగ్యంగా జీవించాలంటే ప్రతిరోజు గంట పాటు యోగా చేయాలంటున్నారు నిపుణులు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగాయి. భారతదేశం యోగ భూమిగా ప్రపంచ దేశాలన్నీ గుర్తింపిచ్చాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. నేడు ప్రపంచమంతా ఒత్తిడి, ఆందోళనతో పాటు జీవనశైలి వ్యాధులతో బాధపడుతున్నారని, వీటికి సరైన పరిష్కారం నిత్యం యోగా చేయడమేనని చెప్పారు. ప్రతిరోజు దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లో నిర్వహించిన యోగా వేడుకల్లో కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ, యోగా అనేది కేవలం వ్యాయామం కాదు, అది మనిషి శరీరం, మనస్సు, ఆత్మలను ఏకం చేసే జీవన విధానం అన్నారు. మన శరీరం, మనస్సు, ఆలోచనలు, ఆత్మ మధ్య సమన్వయం సాధించడమే యోగా ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రపంచంలో ప్రతి దేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుందని, కొన్ని దేశాలు టెక్నాలజీకి ప్రసిద్ధి చెందితే మరికొన్ని ఆర్థిక శక్తిగా ఎదిగాయని, కానీ భారతదేశం యోగ భూమిగా ప్రసిద్ధిగాంచిందన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. అంటే ఈ యోగా చేయడం కేవలం ఈ ఒక్క రోజుకే పరిమితం కాకుండా నిత్యం ప్రతిరోజు మన జీవన విధానంలో ఒక భాగస్వామ్యం కావాలని చెప్పి, ఒక భాగం కావాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ప్రతిరోజు యోగా చేయడానికి ప్రత్యేకంగా సమయం కేటాయించి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఒక ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం అందరం ప్రయత్నం చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, యోగా కేవలం ఒక వ్యాయామం కాదు, ఇది మనిషి యొక్క శరీరము, మనస్సు, ఆత్మను ఏకం చేసేటువంటి ఒక జీవన విధానం. ప్రధాన లక్ష్యం కూడా అదే. వీటన్నిటినీ సమన్వయం చేయడమే ఇవాళ యోగా యొక్క ప్రధాన లక్ష్యం. వాళ్ళ ప్రపంచం అంతా కూడా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకమైన పేరు, ప్రత్యేకత ఉంటుంది. కొన్ని దేశాలు టెక్నాలజీ విషయంలో ప్రసిద్ధిగాంచిన దేశాలు, కొన్ని దేశాలు ఆర్థిక పరంగా శక్తివంతమైన దేశాలు. అట్లా ప్రపంచం అంతా కూడా భారతదేశానికి అత్యంత గుర్తింపిచ్చింది ఏంటంటే ఇది యోగా భూమి అని. ప్రపంచానికి యోగాను అందించిన భూమి అని చెప్పి ఇవాళ ప్రపంచం అంతా మనం గుర్తిస్తా ఉన్నది. వాళ్ళ కరోనా మహమ్మారి సమయంలో కూడా యోగా యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఏందో ప్రపంచం గుర్తించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిర్వహించిన యోగా కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. యువత, విద్యార్థులు, వివిధ సంఘాల ప్రతినిధులు ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. ఇక
మంత్రి అనంతరం యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప ఆధ్యాత్మిక ఆరోగ్య సంపదని అన్నారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన యోగా మన జీవన విధానంలో అంతర్భాగంగా కొనసాగుతూ వస్తుందని పేర్కొన్నారు. శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రజల్లో యోగా పట్ల మరింత అవగాహన, ప్రేరణ కల్పించే లక్ష్యంతో హుస్నాబాద్లో 12 సూర్య నమస్కార భంగిమలను ప్రతిబింబించే విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ విగ్రహాలు యోగా ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేసేలా ఉంటాయని చెప్పారు. ప్రస్తుత వేగవంతమైన జీవన శైలిలో ఒత్తిడి, అనారోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. బాబా రామ్దేవ్ జీ అయితే నాకు తెలిసి 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయింది. కాబట్టి యోగా అనేటువంటిది సాంప్రదాయంగా భారత ప్రాచీన వ్యవస్థలో ఒకటి, మన జీవన పరిక్రమలో ఒక అంతర్భాగం. యోగా సందర్భంగా మన హుస్నాబాద్ అగ్రభాగాన ఉండాలని యోగాలో అత్యున్నతమైనటువంటి అంటే ఆ ఒక్క సూర్య నమస్కారం చేస్తే మొత్తం శరీరం అంతా కూడా మరి యోగా చేసినట్టే అనేటువంటి దాని కొరకు ముందు 6 పెడితే దాని తర్వాత 12 సూర్య నమస్కారాలు 12కి సంబంధించినటువంటి ఒక చిత్రాలను అక్కడ విగ్రహాలను అక్కడ మనం హుస్నాబాద్ లో పెట్టుకుంటామో దాని ఉద్దేశం అందరూ కూడా యోగా పట్ల ఇన్స్పైర్ కావాలనేది. ఆ ఇన్స్పైర్ కావాలనే ఒకవైపు క్రీడలు, మరొక వైపు యోగా శరీరానికి సంబంధించి సూర్య నమస్కారం అత్యున్నతమైనది, లేకపోతే మరి వజ్రాసనం సంబంధించి కానీ ప్రాణాయామం చేసే సందర్భంలో కానీ మానవ జీవన విధానంలో యోగా సాధన అత్యంత కీలకమన్నారు. ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్జన్న భారతదేశంలో ప్రారంభమైన యోగా ప్రపంచమంతా వ్యాపించిందంటే అది భారతదేశం గొప్పతనమన్నారు. ప్రతి ఒక్కరూ యోగా సాధన చేస్తూ ఆయుర ఆరోగ్యంతో పాటు ఆయువును పెంచుకోవాలని సూచించారు. మరి యోగా పుట్టిందే భారతదేశంలో. ఇవాళ ప్రపంచ దేశాలలో కూడా మరి యోగా చేస్తూ ఉన్నారంటే ఇది ప్రాచీన కార్యక్రమం యోగా అనేది. ఇది వెనుకటికి పురాణాలలో మనం చదివినప్పుడు ఋషులు తపస్సులో భాగంగా మరి యోగా చేసేది. మరి యోగా ద్వారా అనేక లాభాలు ఉన్నాయి. యోగా ద్వారా చాలా ఫలితాలు ఉన్నాయి. అయితే ఒక టైంలో ట్యాబ్లెట్ వేసుకోకున్నా కూడా మీకు షుగర్ లెవెల్స్ అయితే సేమ్ కంటిన్యూషన్ అవుతా ఉన్నాయి. అంటే అప్పుడు అనిపించింది నాకు, అంటే యోగా ఎఫెక్ట్ ఎంత ఉంది, మరి యోగా ద్వారా మనకు ఎన్ని రకాల ఆరోగ్యపరంగా లాభాలు ఉన్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బెజ్జంకిలో యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొల్లం శ్రీధర్ పాల్గొని ఆయన మాట్లాడుతూ యోగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన ప్రాచీన జీవన విధానమని అన్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆధునిక జీవన శైలిలో ఒత్తిడి, అనారోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో యోగా సాధన ఎంతో అవసరమని తెలిపారు. ప్రతిరోజు కొంత సమయం యోగాకు కేటాయించడం ద్వారా అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చని, ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపవచ్చని అన్నారు. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా శరీరము, మనస్సు, ఆత్మ మధ్య సమతుల్యతను పెంపొందించే జీవన విధానమని సూచించారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. యోగా సాధన ద్వారా ఆరోగ్యకరమైన, ఆనందకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన ఆకాంక్షించారు.
మన భారతదేశంలో ప్రారంభమైన యోగా దేశ ఇళ్ళలు దాటి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యోగాలు జరుపుకున్నారంటే అది కేవలం మన భారతదేశ చెందిన గర్వకారణం. ఈ యోగాను విద్యార్థులు కానీ వృద్ధులు కానీ చేస్తే శారీరక దృఢతో పాటు మానసిక ఉల్లాసం ఉంటుంది. విద్యార్థులకు జ్ఞానం పొంది వాళ్ళు శారీరకంగా ఆరోగ్యంగా బాగుంటారని నేను కోరుకుంటున్నాను. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మా బెజ్జంకి విలేజ్లో బెజ్జంకి గ్రామంలో మేము ఒక ఇద్దరితో స్టార్ట్ చేసినాము. ఫస్ట్ నేను రవీందర్, తర్వాత రామ్తోని, తర్వాత మాతోని మళ్ళీ మా మిత్రులందరూ మొత్తం ఇప్పుడు దాదాపు ఒక 10-15-20 మందితో యోగా ప్రతిరోజు 6 గంటల నుంచి 8 గంటల దాకా యోగా మినీ స్టేడియంలో స్టార్ట్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకొని అంబేద్కర్ చౌరస్తా నుంచి KG to PG వరకు ర్యాలీ తీసి ఆరోగ్యమే మహాభాగ్యం, ప్రతి ఒక్కరూ యోగా చేయాలంటూ నినాదాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులు ఉంటారని, ప్రతి ఒక్కరూ యోగా చేసి ఆరోగ్యవంతంగా ఉండాలని సూచించారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మన గంభీరావుపేటలో అమరవీరుల స్థూపం నుండి KG to PG వరకు ర్యాలీ నిర్వహిస్తూ ఆ తర్వాత యోగా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ శుభాకాంక్షలు, 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో KG to PG కళాశాల మైదానంలో ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకొని SI శ్రీకాంత్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. యోగా కార్యక్రమానికి మాజీ జెడ్పీటీసీ నర్సగౌడ్, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సుంకోజు రమేష్, బీజేపీ మండల అధ్యక్షులు కోడే రమేష్ పాల్గొని యోగా కోచ్ దేవయ్య, విక్రమ్ యోగాసనాలు, వాటి ప్రాముఖ్యత వివరించి SI శ్రీకాంత్ యాంటీ డ్రగ్స్ అవగాహన పోస్టర్ను ఆవిష్కరించారు. విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై వివరించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి యోగా సాధనాలతో ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని సూచించారు. మానసిక ఒత్తిళ్లు, వేగవంతమైన జీవన శైలితో కూడిన ప్రస్తుత కాలంలో యోగా ప్రతి ఒక్కరికి అంతర్గత ప్రశాంతత, క్రమశిక్షణ, సానుకూల శక్తిని అందిస్తుందని పేర్కొన్నారు. యోగా భారతీయ సనాతన జ్ఞాన సంపదకు ప్రతీకగా నిలిచి నేడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య చైతన్యానికి మార్గదర్శకంగా మారిందన్నారు. దీనికన్నిటికి అతీతంగా దేని వల్ల కూడా ఆరోగ్యం సాధ్యము కాదు, కేవలం యోగా వల్లనే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం సిద్ధిస్తుందని చెప్పి గమనించి మన యోగులు, మన పురాణ పురుషులు, ప్రస్తుతం మన ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు యోగ విషయంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశంకు ఉన్నటువంటి సంస్కృతిని, సభ్యతను, క్రమశిక్షణను చాటి చెప్పే విధంగా 21 జూన్ను యోగా దినోత్సవంగా వేడుకగా మనందరి ఆరోగ్యం కాపాడుకునేటువంటి పవిత్రమైనటువంటి రోజుగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్లో ఆదివారం యోగా డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సెంటర్ హెడ్ గొర్రం కిరణ్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతను వివరిస్తూ ప్రస్తుత కాలంలో ఒత్తిడి, అనారోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. యోగా ద్వారా మనసుకు ప్రశాంతత, శరీరానికి దృఢత్వం లభిస్తాయని అన్నారు. ఆసుపత్రి సిబ్బంది అందరూ క్రమం తప్పకుండా యోగా చేయాలని, ప్రజల్లో కూడా ఆరోగ్యంపై అవగాహన పెంచాలని సూచించారు. కరీంనగర్ సీతారాంపూర్లోని IVY విద్యా సంస్థల మరియు సిద్ధార్థ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈషా ఫౌండేషన్ సహకారంతో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం మరియు ఫాదర్స్ డే వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈషా ఫౌండేషన్ గురుకులానికి చెందిన హఠయోగా శిక్షకులు పృథ్వీ, ప్రణవి ఓంకారంతో ప్రారంభించి సూర్య నమస్కారాలు, భుజంగాసనం, వృక్షాసనం,
త్రికోణాసనం, వజ్రాసనం, తాడాసనం తదితర యోగాసనాలు అందరితో చేయించి వాటి వల్ల కలిగే శారీరక మానసిక ప్రయోజనాలను వివరించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని యోగాభ్యాసం చేశారు. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కరీంనగర్లో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. షార్ట్ సర్క్యూట్తో ఎలక్ట్రికల్ బస్సు దగ్ధం. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు సురక్షితం. కిసాన్ సమ్మాన్ నిధిని రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. జమ్మిగుంట కిసాన్ నిధి విడుదల సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్న ఘనత ప్రధాని మోదీదని వెల్లడి. మిడ్మానేరు ఎండిపోవడానికి కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యమే కారణం. మిడ్మానేరులో కబడ్డీ, క్రికెట్ ఆడి వినూత్నంగా నిరసన తెలిపిన మాజీ ఎమ్మెల్యే సింకే. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్. వరుణదేవుడి కరుణ కోసం అరిగోస పడుతున్న అన్నదాతలు. వర్షాలు కురవాలంటూ కప్పతల్లి ఆట ఆడి వరుణ హోమం చేసిన కోరింగ్ గ్రామస్తులు. సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు వృద్ధి చెందాలంటూ మొక్కులు. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.